వ్యాయామంతో పాటు సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ నాయక్. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్ ఫుడ్ ఆహారం తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు గంట పాటు నడక, 8 గంటల నిద్రతో గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మందు నిప్పుల్స్ మధ్యలో ఉన్న స్టెర్నల్ బోన్ మీద చేయి పెట్టారు. ఎలా పెట్టారు? ఒక చేయి మీద ఒక చేయి. సో 30 టైమ్స్ కంప్రెషన్, 2 టైమ్స్ బ్రీతింగ్. ఇదంతా కలిపి ఒక అది మనిషిని కాపాడుకోలేము. గుండెని కాపాడుకోవచ్చేమో కానీ ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని మనిషిని కాపాడుకోలేము. ఆ అవయవాల్ని కాపాడుకోవచ్చు. వల్ల కొలాప్స్ అయిపోవచ్చు, ఇతర కారణాలు వల్ల కూడా కొలాప్స్ అవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ మనం సిపిఆర్ స్టార్ట్ చేయాల్సింది గుండె ఆగిపోయిన వాళ్ళకి సిపిఆర్ స్టార్ట్ చేయాలి, మిగిలిన వాళ్ళ కారణాలు. సో గుండె ఆగిపోయిందా లేదా అని డాక్టర్ అశోక్ గారు రికగ్నైజ్ చేస్తున్నారు, ఎర్లీ రికగ్నిషన్. సో దానికి ఏంటంటే షౌట్, ట్యాప్, షౌట్. సో అట్లా గట్టిగా అరవడం వల్ల ఇప్పుడు మందు నిప్పుల్స్ మధ్యలో ఉన్న స్టెర్నల్ బోన్ మీద చేయి పెట్టారు. ఎలా పెట్టారు? ఒక చేయి మీద ఒక చేయి. వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ గుండె దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ రోజుల్లో మనకు ప్రకృతికి దూరంగా అన్యాచురల్ థింగ్స్కి దగ్గరగా పోతున్నాం కాబట్టి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. అదే గుండెకి జబ్బు వచ్చినట్లయితే మరి ప్రాణాంతకమే. కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే గుండెని కాపాడుకోవాలి. గుండెని కాపాడుకోవాలి అని అంటే మనం మళ్ళీ ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. ప్రకృతికి దగ్గర అనంటే మనకు న్యాచురల్గా దొరికే తిను పదార్థాలే కానివ్వండి, లేదంటే న్యాచురల్గా మనం చేయాల్సిన పనులన్నీ కూడా మన కాళ్ళతోని మన చేతులతోనే చేయాల్సిన రోజులు రావాలి. ఏ విధంగానైతే మనం పూర్వకాలంలో ప్రతి పనికి మరి మనం నడిచి వెళ్ళడం, అదేవిధంగా అక్కడ ఏది దొరికితే తినడం ఏదైతే అలవాటుగా ఉందో అదే పద్ధతిలో రిటర్న్ పోయినట్లయితే ఈ గుండెని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. గుండెకి రక్తనాళాలు మరి చాలా ఎండార్టరీస్ అని అంటారు. ఒకసారి బ్లాక్ అయిపోతే ఆ గుండె అనేది చనిపోతుంది.